నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలన మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించే నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రభుత్వ అధికారులకు స్మార్ట్ ఫోన్ల వినియోగాన్ని నిషేధిస్తూ తాలిబాన్ సైనిక కోర్టులు కఠిన ఆదేశాలు జారీ చేశాయి. ఉన్నతాధికారుల నుంచి సాధారణ సిబ్బంది వరకు ఎవరూ స్మార్ట్ ఫోన్లు వాడకూడదని స్పష్టం చేసింది. ఇది కేవలం ఫోన్లపై నిషేధం కాదు, ఇది సమాచార నియంత్రణ. ఇది ప్రభుత్వ వ్యవస్థపై పట్టు బిగించే ప్రయత్నం. ఇది తాలిబాన్ పాలనలో భయం, క్రమశిక్షణ, రహస్యత్వం ఎలా అమలు అవుతున్నాయో చూపించే తాజా ఉదాహరణ. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నో కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. మహిళల విద్య, ఉద్యోగాలు, మీడియా స్వేచ్ఛ, ప్రజాజీవనం, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతి రంగంలోనూ తాలిబాన్ తన నియంత్రణను పెంచింది. ఇప్పుడు అదే నియంత్రణ ప్రభుత్వ యంత్రాంగం లోపలకు వెళ్లింది. తాజా ఆదేశాల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లోని ప్రభుత్వ అధికారులు స్మార్ట్ ఫోన్లు వాడితే వాటిని వెంటనే స్వాధీనం చేసుకుని ధ్వంసం చేస్తారు. అంతేకాదు, కోర్టు నిబంధనలు మరియు షరియా చట్టాల ప్రకారం శిక్ష విధిస్తామని తాలిబాన్ హెచ్చరించింది. ఇప్పటికే పలువురు అధికారుల వద్ద నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకుని వందలాది ఫోన్లను బహిరంగంగా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఇదెందుకు జరిగింది? తాలిబాన్ చెబుతున్న కారణాలు 3. మొదటిది కీలక పత్రాలు లీకులు, రెండవది పనితీరు తగ్గిపోవటం, మూడవది అధికారుల దృష్టి ఫోన్లపై ఎక్కువగా ఉండటం. తాలిబాన్ అంచనా ప్రకారం ప్రభుత్వ అధికారుల చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉండటం వల్ల సున్నితమైన సమాచారం బయటకు వెళ్తోంది. కొన్ని నిర్ణయాలు ఇంకా సుప్రీం లీడర్ సంతకం చేయకముందే ప్రజల్లోకి లీక్ అవుతున్నాయనే ఆందోళన తాలిబాన్లో ఉంది. అంటే తాలిబాన్ దృష్టిలో స్మార్ట్ ఫోన్ అనేది కేవలం కమ్యూనికేషన్ పరికరం కాదు, అది లీకుల మార్గం, అది నియంత్రణకు ముప్పు, అది అంతర్గత రహస్యాలు బయటకు వెళ్లే గేట్. ఇదే కారణంగా ఇప్పుడు అధికారికంగా ఫోన్ నిషేధం తీసుకొచ్చారు. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. ఈ ఆదేశాలు అందరికీ వర్తిస్తాయి. టాప్ అధికారులకు, సాధారణ స్టాఫ్కు, కోర్టు సిబ్బందికి, ప్రభుత్వ విభాగాల అధికారులకు. కానీ ఒక వ్యక్తికి మాత్రం మినహాయింపు ఉంది: సుప్రీం లీడర్. అంటే ఆఫ్ఘనిస్తాన్ పాలనా వ్యవస్థలో కమ్యూనికేషన్ స్వేచ్ఛ కూడా క్రమశిక్షణ ఆధారంగా కాదు, అధికార స్థాయి ఆధారంగా నిర్ణయించబడుతోంది. ఈ నిర్ణయం వెనుక ఉన్న పాలనా తత్వం స్పష్టంగా కనిపిస్తోంది. సమాచారం కేంద్రీకృతం కావాలి, నిర్ణయాలు పై స్థాయి నుంచి మాత్రమే రావాలి. కింది స్థాయి అధికారులు స్వతంత్రంగా మాట్లాడకూడదు, అంతర్గత విషయాలు బయటకు వెళ్లకూడదు. ఇది ఆథరైజేషన్ కంట్రోల్ సిస్టంలో కనిపించే సాధారణ లక్షణం. ప్రపంచంలో అనేక కఠిన పాలనా వ్యవస్థలు సమాచారాన్ని అత్యంత పెద్ద ముప్పుగా చూస్తాయి. ఎందుకంటే సమాచారం బయటకు వెళ్తే పాలనపై విమర్శలు పెరుగుతాయి, అంతర్గత విభేదాలు బయటపడతాయి, నిర్ణయాలపై ప్రజా చర్చ మొదలవుతుంది, మీడియా మరియు అంతర్జాతీయ సంస్థలు ప్రశ్నలు అడగటం మొదలు పెడతాయి. అందుకే సమాచార నియంత్రణ తాలిబాన్కు అత్యంత కీలకం. స్మార్ట్ ఫోన్లు ఈ నియంత్రణను సవాల్ చేస్తాయి. ఒక ఫోన్తో ఫోటో తీయొచ్చు, ఒక ఫోన్తో వీడియో రికార్డ్ చేయొచ్చు, ఒక ఫోన్తో డాక్యుమెంట్ పంపొచ్చు, ఒక ఫోన్తో నిర్ణయాల వివరాలు సోషల్ మీడియాలోకి వెళ్లొచ్చు, ఒక ఫోన్తో ప్రపంచం ఆఫ్ఘనిస్తాన్ లోపలి పరిస్థితిని చూడగలదు. తాలిబాన్కు ఇదే పెద్ద సమస్య. అయితే తాలిబాన్ అధికార వాదనలో మరో కోణం కూడా ఉంది. కొంతమంది అధికారులు కార్యాలయాల్లో పని చేయకుండా ఫోన్లలో సమయం గడుపుతున్నారు, మీటింగ్స్ లో కూడా ఫోన్లకు అతుక్కుపోతున్నారని తాలిబాన్ ఆరోపిస్తోంది. దాంతో ప్రభుత్వ పనితీరు మందగిస్తోందని చెబుతోంది. ప్రశ్న ఏమిటంటే, పని సామర్థ్యం పెంచడానికి ఫోన్లను నిషేధించడమే సరైన మార్గమా, లేక పరిపాలనా సంస్కరణలు, అకౌంటబిలిటీ, డిజిటల్ డిసిప్లిన్ లాంటి మార్గాలు అవసరమా? ఒక ఆధునిక ప్రభుత్వ వ్యవస్థలో స్మార్ట్ ఫోన్స్ చాలా కీలకం. సమాచారం పంపించడానికి, అధికారిక కమ్యూనికేషన్ కోసం, ఆన్లైన్ డేటా యాక్సెస్ కోసం, ఎమర్జెన్సీ సమన్వయం కోసం, ఫీల్డ్ రిపోర్టింగ్ కోసం. కానీ తాలిబాన్ పాలనలో అదే పరికరం అనుమానంగా మారింది. ఇది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ వ్యవస్థలో మోడర్నైజేషన్ మరియు కంట్రోల్ మధ్య జరుగుతున్న పోరాటాన్ని చూపిస్తుంది. ప్రపంచం డిజిటల్ పాలన వైపు వెళ్తోంది, కానీ తాలిబాన్ మాత్రం డిజిటల్ పరికరాలను నియంత్రణకు ముప్పుగా చూస్తోంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ను మరింత ఐసోలేటెడ్ గవర్నెన్స్ మోడల్ వైపు నెడుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఇక ఈ నిర్ణయం ప్రభుత్వ అధికారులపై ఎలా ప్రభావం చూపుతుంది? మొదటిది, ఇంటర్నల్ కమ్యూనికేషన్ మందగించవచ్చు. రెండవది, ఫీల్డ్ స్థాయి సమాచారం పై స్థాయికి చేరడంలో ఆలస్యం కావచ్చు. మూడవది, అధికారులు మరింత భయంతో పనిచేయొచ్చు. నాలుగవది, లీక్స్ తగ్గొచ్చు, కానీ ట్రాన్స్పరెన్సీ కూడా తగ్గుతుంది. ఐదవది, ప్రభుత్వ వ్యవస్థలో పేపర్ బేస్డ్ లేదా కంట్రోల్డ్ కమ్యూనికేషన్ మళ్లీ పెరిగే అవకాశం ఉంది. అంటే తాలిబాన్ ఒక సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది, కానీ దాని పరిష్కారం మరో కొత్త సమస్యలు తెచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడ అంతర్జాతీయ కోణం కూడా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి పూర్తిగా గుర్తింపు పొందని తాలిబాన్ పాలనలో ఉంది. ఆర్థిక ఆంక్షలు, మానవ హక్కుల విమర్శలు, మహిళలపై ఆంక్షలు, మీడియాపై నియంత్రణ వంటి కారణాలతో తాలిబాన్ ప్రభుత్వంపై అంతర్జాతీయ ఒత్తిడి కొనసాగుతుంది. ఇప్పుడు ప్రభుత్వ అధికారులకే స్మార్ట్ ఫోన్ నిషేధం విధించడం తాలిబాన్ పాలనా శైలిని మరింత కఠినంగా చూపిస్తుంది. ఇది ప్రపంచానికి ఒక సందేశం ఇస్తోంది. తాలిబాన్ కు గవర్నెన్స్ అంటే డెవలప్మెంట్ కంటే కంట్రోల్ ముఖ్యం, ఎఫిషియన్సీ కంటే ఒబీడియన్స్ ముఖ్యం, ట్రాన్స్పరెన్సీ కంటే సీక్రసీ ముఖ్యం. ఇదే ఈ నిర్ణయం వెనుక కనిపిస్తుంది.
కనిపించే పెద్ద రాజకీయ అర్థం. అయితే తాలిబాన్ దృష్టిలో ఇది భద్రతా నిర్ణయం. వారి వాదన ప్రకారం కీలక పత్రాలు లీక్ కావటం దేశ భద్రతకు ముప్పు. అధికారులు పనిలో నిర్లక్ష్యం చేయడం పరిపాలనకు నష్టం. నిర్ణయాలు ముందుగానే బయటకు రావటం ప్రభుత్వ క్రమశిక్షణకు విఘాతం. కాబట్టి వాళ్ల దృష్టిలో ఫోన్ నిషేధం అవసరం. కానీ విమర్శకుల దృష్టిలో ఇది సమాచార స్వేచ్ఛపై మరో దెబ్బ. ఇది అధికారులపై సర్వేలెన్స్. ఇది పాలనలో భయం. ఇది అంతర్గత అసంతృప్తి బయటకు రాకుండా వేసిన డిజిటల్ తాళం. మొత్తంగా చూస్తే ఆఫ్ఘనిస్తాన్లో స్మార్ట్ ఫోన్ నిషేధం చిన్న పరిపాలనా ఆదేశంలా కనిపించినా దాని వెనుక పెద్ద కథ ఉంది. ఇది తాలిబాన్ పాలనలో ఇన్ఫర్మేషన్ కంట్రోల్ ఎంత కీలకమో చూపిస్తుంది. ఇది ప్రభుత్వ వ్యవస్థలో లీక్స్ పై ఉన్న భయాన్ని బయటపెడుతోంది. ఇది ప్రొడక్టివిటీ అనే పేరుతో డిజిటల్ రిస్ట్రిక్షన్స్ ఎలా అమలవుతున్నాయో చూపిస్తోంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ మరింత మూసి ఉన్న పాలనా వ్యవస్థ వైపు వెళ్తుందా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది. మరి ఈ నిషేధం నిజంగా ప్రభుత్వ పనితీరును మెరుగుపరుస్తుందా, లేక అధికారుల మధ్య భయం, నిశ్శబ్దం, అసమర్థతను పెంచుతుందా? లీకులు ఆగుతాయా, లేక అవి మరింత రహస్య మార్గాల్లో బయటకు వస్తాయా? స్మార్ట్ ఫోన్లను ధ్వంసం చేస్తే సమాచారం ఆగుతుందా, లేక సమాచార నియంత్రణ కోసం తాలిబాన్ మరింత కఠిన చర్యలకు దిగుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు ఒక ఫోన్ కూడా రాజకీయ అంశంగా మారిపోయింది. అది కమ్యూనికేషన్ పరికరం కాదు, అది నియంత్రణకు పరీక్ష. అది భయానికి ప్రతీక. అది తాలిబాన్ పాలనలో సమాచారం ఎంత ప్రమాదకరంగా భావించబడుతుందో చూపించే అద్దం.